ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ కార్యక్రమాన్నైనా ప్రభుత్వం కొనసాగించదని హోంమంత్రి అనిత అన్నారు. అవసరమైతే బీచ్ శాక్స్ ను నిలిపివేస్తామని చెప్పారు. బీచ్ శాక్స్ ప్రాజెక్టు ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు మాత్రమేనని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారని, వాటి మేరకు ప్రజల ప్రయోజనాలకు భంగం కలగకుండా ముందుకు సాగుతామని హోంమంత్రి తెలిపారు. మన దేశంలోనే మన ప్రాంత ప్రజలే వేరే వేరే ప్రాంతాలకు వెళ్లి సంహం ఒక టూరిజం డెవలప్ చేయడానికో లేకపోతే సంహం వెళ్ళి వాళ్ళు అక్కడ టూరిజం డెవలప్ చేస్తూ అంటే సంథింగ్ ఒక రిలాక్సేషన్కో లేకపోతే ఒక రిక్రియేషన్కో లేకపోతే వాళ్ళు కాసేపు ఒక ఎంజాయ్మెంట్కో మిగతా రాష్ట్రాలు మన చుట్టుపక్కల రాష్ట్రాలకి వెళ్తున్నారు. అక్కడ కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. సో అటువంటి ప్రయోగం గనక మన ఆంధ్రాలో జరిగితే టూరిజం డెవలప్ చేసేదానికి ఏదైనా ఆస్కారం ఉంటుందా అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద టైం లిమిట్ పెట్టి దానికి కూడా పెర్ఫెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళకి కూడా ఒక సెక్యూరిటీ పర్పస్ కూడా పెట్టుకొని ఒక స్టేట్ మొత్తం లేదా ఒక 2 దగ్గర ఇలాంటి ప్రయత్నం చేయడానికని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రయత్నం చేస్తాం. దానికి కూడా ఇప్పుడు ఎక్కడైనా సముద్ర స్నానాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. సముద్ర స్నానాలు అంటే దారి పొడుగునా కాదు కదా, కొంత టైం వాళ్ళకి ఒక ప్లేసెస్, పబ్లిక్ కి ఇబ్బంది రాదు, టూరిజం పెరగాలి, పబ్లిక్ కి ఇబ్బంది రాదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకూడదు. ఇవే మా మెయిన్ ప్రయారిటీ.